ఏం చేస్తున్నాము మీరు సండే బ్రేక్ఫాస్ట్? ఈరోజు సండే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతి ఉల్లగడ్డ కుర్మా చేస్తున్నాను. చపాతీలోకి చాలా బాగుంటుంది. ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఈరోజు వీడియోలో అయితే నా స్టైల్లో. చూడు, ఉల్లగడ్డ అయితే ఇలా ఈ సైజులో కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాండల్లో వేసుకుని ఉడికే మాత్రం నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను. అలాగే పసుపు కూడా ఈ రెండు వేసేసి నీట్గా ఉడకబెట్టేసుకోవాలి ఉల్లగడ్డ. ఇది ఉడికిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూపిస్తాను. కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అంతా మనం నీట్గా ముద్ద చేసేసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీలు కూడా బాగా మెత్తగా వస్తాయండి. ఇలా మనకు సరిపడా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడైతే చూడండి, పిండి అయితే ఇలా ముద్ద చేసుకున్న తర్వాత దీంట్లో కూడా మనం లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని మళ్ళీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపి ముద్ద చేసేసిన తర్వాత మనం ఏదైనా ఒక ప్లేట్లో దీన్ని వేసి మూత పెట్టేయాలి నీట్గా. ఇప్పుడైతేనే మనకు సాఫ్ట్గా ఉంటుంది పిండి అనేది కూడా, చపాతీ కూడా బాగా వస్తుంది. బాగా ఇలా ఇలా ఒకసారి మొత్తం ఇలా ప్రెస్ చేసి కలుపుకొని ఉండ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఉల్లగడ్డ అయితే నీట్గా ఉడికిపోయింది. పొట్టంతా కూడా వచ్చేస్తూ ఉంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చిన్నగా పెట్టుకోవాలి. ఇందులోకి వచ్చేసి 2 ఆనియన్స్, 2 మీడియం సైజు టమోటాలు, పచ్చిమిర్చి ఒక 4, ఇవన్నీ సన్నగా పొడువుగా కట్ చేసి పెట్టుకొని తిరగమాత పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నాను. టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని ఇది ఉల్లగడ్డ కూడా మొత్తం తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఉద్దిపప్పు, ఆవాలు, అందులోకే కొద్దిగా పచ్చెనగపప్పు, అయితే ఆవాలు వేగిపోయాక పచ్చెనగపప్పు అదేం వేగాల్సిన అవసరం లేదు. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇది కూడా
బాగా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత టమోటా వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ఇలా వేగిన తర్వాత టమోటాలు, టమాటాలు కూడా బాగా మగ్గనివ్వాలి. ఆల్రెడీ మనం ఉల్లగడ్డలో ఉప్పు వేసేసినాం కాబట్టి కొంచెం కొద్దిగా వేసుకోవాలి సాల్ట్. అందులోకి కొంచెం పసుపు. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఈ టమాటా అంతా బాగా మగ్గిన తర్వాత మనము ఉల్లగడ్డ వేసుకోవాలి. సరే, దీంట్లో ఇంకొంచెం కరివేపాకు వేసాను. ఇప్పుడు ఈ టమాటా కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి వచ్చి మనం ఉల్లగడ్డ ఉడకబెట్టాం కదా, ఇది కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలా రెండుగా ఇట్లా కట్ చేసేస్తే కట్ అయిపోతుంది. ఇప్పుడైతే ఉల్లగడ్డ వేసేసాను కదా, అందులోకి కొంచెం కారం. ఒకవేళ ఉల్లగడ్డ కుర్మా అంటే చపాతీలోకి కొంతమంది కారం వేసుకోరు, పచ్చిమిర్చితోనే కూడా సరిపోతుంది. ఒకవేళ అవసరమైతే మాత్రం కారం వేసుకోండి, లేకపోతే వద్దు, అవసరం లేదు. నేనైతే వేసుకుంటాను. స్పైసీకి తగ్గట్టుగా కారం వేసేసుకోవాలి. కొంతమంది అయితే పచ్చిమిర్చితోనే కూడా చేసేస్తారు. ఇప్పుడు కారం వేసాం కదా, అందులోకి కొంచెం ధనియాల పొడి ఒక 2 స్పూన్లు వేసిన తర్వాత ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాము. మనకు సరిపడా నీళ్ళు పోసుకోవాలి. అంతేనండి, ఉప్పు కారం అవన్నీ ఒకసారి చూసుకొని ఉడకనివ్వాలి. దీన్ని ఇంకా కొంచెం బాగా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే అక్కడ కూర అయితే ఉడుకుతా ఉంది కదండి. ఇప్పుడు ఇలా మూత పెట్టి పెట్టేసుకున్నాము. చపాతీ పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, బాగా వచ్చింది. ఇప్పుడైతే చపాతీ కూడా చేసేసుకున్నాము. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి అనేది. ఇలా ఎప్పుడే కానీ ఇలా క్లోజ్ చేసి పెట్టుకోవాలి. పిండి పిసికిన తర్వాత తీసి మనం ఇప్పుడు ఉండలు చేసేసుకొని బాల్స్ లాగా చపాతీ అనేది తయారు చేసేసుకున్నాం. చూసారా, ఇలా చేసుకోవాలన్నీ. షేప్ అయితే మరీ అంత రౌండ్గా అయితే నేను చేయలేను, బట్ ఇలా అయితే అయిపోయింది. ఇలా అన్నీ చేసేసుకొని పెట్టేసుకొని ఒకసారిగా మనం అన్నీ కాల్ చేసుకున్నాము. చూసారా, కూర అయితే రెడీ అయిపోయింది. చిక్కగా బాగా వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర. అంతేనండి, చపాతీలోకి అయితే ఉల్లగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా స్పైసీగా బాగుంది. ఇలా చేసుకొని తిని చూడండి ఒకసారి.
చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు చపాతీ చేసేసుకుందాం. అట్లా ఇప్పుడైతే పెనం పెట్టేసి హీట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే చపాతీ వేసి ఇప్పుడైతే చపాతీ కొంచెం తిప్పుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా కోస్తా. ఇలా తిప్పుతూ ఉంటే కొంచెం మంచిగా కాలుతుందండి. చూసారా, ఇలా చక్కగా నీట్గా కాలింది. చూసారా, నీట్గా అయితే చపాతీ అయితే కాలిపోయింది. ఇప్పుడు ఇంకొకటి ఇలా కాల్చుకుంటూ కొంచెం హీట్ అయిన తర్వాత మనం తిప్పుకొని ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని కాల్చుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఉంటే నీట్గా కాలుతుందండి. చూసారా ఎంత బాగా కాలిందో. చూసారా ఎంత నీట్గా కాలిందో. ఇలా కాల్చుకోవాలండి. అంతే, సరిపోయింది. ఇప్పుడైతే ఇంకా ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, చపాతీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ కూడా బాగా చిక్కగా బాగా వచ్చింది. ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీంట్లో కావాలంటే మనం బఠానీలు కూడా, పచ్చి బఠానీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చపాతీ కుర్మా అయితే చాలా బాగా వచ్చింది. చూసారా, చపాతీ కూడా ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగా వచ్చిందండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదైతే టిఫిన్ అయితే ఈరోజు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ అండి.